జాగ్రత్త, కన్నప్పని ట్రోల్ చేశారో మీరు ఫినిష్ అని ఒకరు, వాళ్ళని పట్టించుకోవద్దు లైట్ తీసుకోండి అని మరొకరు, ట్రోల్ చేసింది న్యూసెన్స్ అని వాళ్ళకే అర్థమవుతుందని ఇంకొందరు. ఇంతకీ కన్నప్పని ఎవరేమన్నారు? శివుడి శాపం అంటూ వాళ్ళు ప్రేక్షకుల్ని ఎందుకు భయపెడుతున్నారు? మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలకి సంబంధించి ఫస్ట్ లుక్, సాంగ్స్ రివీల్ చేస్తూ మూవీ యూనిట్ హైప్ క్రియేట్ చేస్తోంది. వాటన్నిటిపైన ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. లేటెస్ట్గా బుక్ మై షో ఆధ్వర్యంలో జరిగిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్లో మాట్లాడిన విష్ణు ట్రోలింగ్లపై స్పందించాడు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ని పట్టించుకోవాల్సిన పని లేదన్నాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ బాడీ గురించి మాట్లాడినప్పుడు వచ్చిన కామెంట్లకి ఇలా రియాక్ట్ అయ్యాడు. నేను చేసిన కామెంట్లో ఏదో వాక్యం కట్ చేసి దాన్ని పనిగొట్టుకొని వివాదం సృష్టించాలని అనుకునేవారు ఉన్నారు. అలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు విష్ణు. మొదట్లో వివాదం రేపిన ఆ తర్వాత పూర్తి వీడియో చూస్తే నిజ నిజాలు తెలుస్తాయని, తాము ట్రోల్ చేసిన న్యూసెన్స్ అని అప్పుడు తెలుసుకుంటారు అన్నాడు. మంచు విష్ణుతో పాటు అదే వేదికపై ఉన్న నటుడు రఘుబాబు కూడా ట్రోలింగ్లపై స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యాడు. కన్నప్ప సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారు అన్నారు. గుర్తుపెట్టుకోండి, 100% ఖచ్చితంగా చెబుతున్నారు. ట్రోల్స్ చేస్తే ఇక ఫినిష్ అని హెచ్చరించాడు. విష్ణు రఘుబాబు కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మీరు సినిమా ఎలా తీసినా చూడాలా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. సినిమా బాగుంటే సక్సెస్ అదే వస్తుంది, లేదంటే లేదు అని పోస్టులు పెడుతున్నారు. అలా అయితే ఆదిపురుష్ టీం ఇంకెన్ని శాపాలు పెట్టాలని గుర్తు చేస్తున్నారు. ప్రభాస్ కృతిసను నటించిన ఆదిపురుష్ మూవీ ఏ రేంజ్లో విమర్శలు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కన్నప్పలోనూ భారీ టీం ఉన్నారు, కానీ ఎవరి లుక్ పైన అంత పాజిటివ్ వైబ్సే లేవు. ఆ మధ్య శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన పాటపై మంచి రియాక్షన్లు వచ్చాయి. ఇక ప్రభాస్ లుక్ మామూలుగా లేదంటూ ప్రశంసించారు. నిజంగా ఉంటే అద్భుతం అంటున్నారు, బాలేకుంటే ట్రోల్ చేస్తున్నారు. కాంప్లిమెంట్ని తీసుకున్న మీరు కామెంట్లు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అని నిలదీస్తున్నారు నెటిజన్లు. పైగా కన్నప్పను ట్రోల్ చేస్తే ఫినిష్ అంటే అర్థం ఏంటి? భయపెడుతున్నారా? ఇప్పుడు కామెంట్ చేస్తే ఫినిష్ అన్న వాళ్ళు సినిమా చూడకపోతే ఫినిష్ అని బెదిరిస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. కన్నప్ప సినిమా కోసం న్యూజిలాండ్లో 9,000 ఎకరాల ఫామ్ను 6 నెలలకు అద్దెకు తీసుకున్నారని చెప్పాడు విష్ణు. అక్కడ షూటింగ్ సమయంలోనే తనకు డ్రోన్ తగిలి గాయమైందని చెప్పాడు. ఈ మూవీలో రుద్రగా కొత్త ప్రభాస్ని చూస్తారు అని చెప్పుకొచ్చాడు. మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఏప్రిల్ 25న రిలీజ్ అవుతోంది. మరి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్న విష్ణుకి కన్నప్ప సూపర్ హిట్ అందిస్తుందేమో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.